Your consistency YouTuber is here. హాయ్ ఫ్రెండ్స్. 'లోకి' సీజన్ 2 ఎండింగ్‌కి 'లోకి' ఎంసీయూలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరో అయ్యాడు. 'లోకి' హ్యాండ్స్‌లోనే టోటల్ ఎంసీయూ టైమ్‌లైన్స్ అన్నీ ఉన్నాయి. 'లోకి'కి కావాల్సినప్పుడు ఆ టైమ్‌లైన్స్‌లో చేంజెస్ చేయగలడు. లేదా ఆ టైమ్‌లైన్స్‌ని ఎరేజ్ చేయగలడు. ఈ వీడియోలో మనం 'లోకి'ని ఇంకా ఎంసీయూలో ఎవరైనా డిఫీట్ చేయగలరా అనేది చూద్దాం. ఈ వీడియోలో 'లోకి వర్సెస్ అవెంజర్స్', 'లోకి వర్సెస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' ఇంకా రిమైనింగ్ సూపర్ హీరోస్‌ని కంపేర్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఛానెల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకొస్తే ఫస్ట్ మనం 'లోకి' గురించి చూద్దాం. 'లోకి' హాఫ్ ఆస్గార్డియన్ అండ్ హాఫ్ ఫస్ట్ జెన్ స్పీసీస్‌కి చెందినవాడు. 'లోకి' తన మదర్ దగ్గర నుండి మ్యాజిక్‌ని నేర్చుకుంటాడు. మనకు ముందు తెలిసిన 'లోకి' 'లోకి' సీజన్ 2 ముందు వరకు మనకు తెలిసిన 'లోకి' దగ్గర టెలికినెసిస్, టెలిపతి, సూపర్ స్ట్రెంగ్త్, ఇల్యూషన్ క్రియేషన్, షేప్ షిఫ్టింగ్ ఈ పవర్స్ మాత్రమే మనకు 'లోకి' దగ్గర ఉన్నట్లు తెలుసు. కానీ 'లోకి' సీజన్ 2 ఎండింగ్‌కి 'లోకి' పవర్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు 'లోకి' టైమ్ అండ్ స్పేస్‌ని టోటల్‌గా కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు 'లోకి' టోటల్ మల్టీవర్స్‌ని కంట్రోల్ చేస్తున్నాడు. ప్రతి యూనివర్స్‌ని అబ్జర్వ్ చేయగలడు. అండ్ టైమ్ ట్రావెల్ చేయగలడు. టైమ్‌ని స్టాప్ చేయగలడు. అండ్ సెంచరీస్ పాటు టీవీఏ బుక్ అండ్ టెక్నాలజీని చదవడం వల్ల ఎంసీయూలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్‌గా అయ్యాడు. టోటల్ మల్టీవర్స్‌కి 'లోకి' ఒక మెయిన్ సోర్స్‌లా ఉన్నాడు. ఇప్పుడు 'లోకి' టైమ్ లైన్స్‌ని వదిలేస్తే మల్టీవర్స్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. సో 'లోకి' ఇప్పుడు వన్ ఆఫ్ ది ఓమ్నిపోటెంట్ క్యారెక్టర్. సో ఇవి 'లోకి' పవర్స్ అండ్ 'లోకి' ఇంపార్టెన్స్ ఇన్ ఎంసీయూ. సో ఇప్పుడు 'లోకి'ని సూపర్ హీరోస్‌తో కంపేర్ చేసి ఏ సూపర్ హీరో అన్నా డిఫీట్ చేయగలడా అనేది చూద్దాం. ఫస్ట్ 'లోకి వర్సెస్ అవెంజర్' కంపారిజన్‌ని చూద్దాం. ఇందులో 'లోకి'ని 'హాకాయ్', 'బ్లాక్ విడో' లాంటి క్యారెక్టర్స్ టచ్ కూడా చేయలేరు. రిమైనింగ్ సూపర్ హీరోస్ లైక్ 'కెప్టెన్ అమెరికా', 'హల్క్', 'థోర్', 'ఐరన్ మ్యాన్' వీళ్ళు కూడా 'లోకి'ని డిఫీట్ చేయలేరు. 'లోకి' వీళ్ళని చాలా ఈజీగా డిఫీట్ చేయగలడు. ఇప్పుడు 'లోకి వర్సెస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' గురించి కూడా చూద్దాం. 'లోకి' ఈ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీస్‌ని ఈజీగా డిఫీట్ చేయగలడు. ఇప్పుడు 'ఓడిన్ వర్సెస్ లోకి' కంపారిజన్‌ని చూద్దాం. ఓడిన్ దగ్గర 'ఓడిన్ ఫోర్స్' ఉంది. ఈ పవర్‌తోని ఓడిన్ 9 రీలమ్స్ లోనే పవర్‌ఫుల్ గాడ్‌గా అయ్యాడు. కానీ ఈ పవర్స్‌తో లోకిని ఓడిన్ ఏం చేయలేడు. లోకి ఓడిన్‌ని చాలా ఈజీగా ఓడించగలడు. ఇప్పుడు 'లోకి వర్సెస్ స్ట్రేంజ్ సుప్రీం' కంపారిజన్‌ని చూద్దాం. స్ట్రేంజ్ సుప్రీం 'వాట్ ఇఫ్‌లో చూపించిన క్యారెక్టర్స్ లోనే మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్. ఇన్ఫినిటీ అల్ట్రాని డిఫీట్ చేయడంలో ఈ స్ట్రేంజ్ సుప్రీం వాచర్‌కి హెల్ప్ చేశాడు. బట్ స్ట్రేంజ్ సుప్రీంకి ఎలాంటి యూనివర్స్ ఆ టైమ్‌లైన్ లేదు. లోకి దగ్గర ఉన్న టైమ్‌లైన్స్‌లో స్ట్రేంజ్ ఉండాడు. సో 'లోకి' అండ్ స్ట్రేంజ్ ఇద్దరు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. వీరిద్దరిలో ఎవరు పవర్‌ఫుల్ అనేది డిసైడ్ చేయడం కష్టం. ఫ్యూచర్‌లో 'లోకి'కి ఉన్న ఎక్స్‌ట్రా అబిలిటీస్ అండ్ 'వాట్ ఇఫ్' సీజన్ 2లో స్ట్రేంజ్ ఎక్స్‌ట్రా అబిలిటీస్‌ని మరీ సెపరేట్‌గా ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు 'లోకి వర్సెస్ సెలెస్టియల్' కంపారిజన్‌ని చూద్దాం. సెలెస్టియల్స్ ఎంసీయూలో చూపించిన మెయిన్ సెలెస్టియల్ అశ్రిన్. ఎంసీయూలో అశ్రిన్ ప్లానెట్స్‌ని క్రియేట్ అండ్ డిస్ట్రాయ్ చేస్తాడు. ఇతను ఎంత పవర్‌ఫుల్ అయినా ఇతను ఒక యూనివర్సల్ బీయింగ్. 'లోకి' మల్టీవర్సల్ క్యారెక్టర్ అవ్వడంతో అశ్రిన్‌ని 'లోకి' ఈజీగా డిఫీట్ చేయగలడు. ఇప్పుడు 'లోకి వర్సెస్ థానోస్ అండ్ అల్ట్రాన్ విత్ ఇన్ఫినిటీ స్టోన్స్' కంపారిజన్‌ని చూద్దాం. థానోస్ ఏమో ఇన్ఫినిటీ స్టోన్స్‌తో యూనివర్స్‌ని, అలాగే అల్ట్రాన్ ఏమో మల్టీవర్స్‌ని డిస్ట్రాయ్ చేయగలరు. బట్ ఈ స్టోన్స్ 'లోకి'ని ఏం చేయలేవు. 'లోకి' ఇప్పుడు యూనివర్సెస్ బయట ఉన్నాడు. స్టోన్స్ ఓన్లీ యూనివర్స్‌లోని మాత్రమే వర్క్ అవుతాయి. సో ఈ క్యారెక్టర్స్‌ని కూడా 'లోకి' ఈజీగా ఓడిస్తాడు. క్యాంగ్ వేరియన్స్‌ని, నార్మల్ క్యాంగ్ వేరియన్స్‌ని, హీ హూ రిమైన్స్‌ని 'లోకి' ఓడించగలడు. ఎందుకంటే క్యాంగ్‌కి తన పవర్స్ అన్ని యూజ్ చేయాలంటే టెక్నాలజీ నుండి లేదా ఏదైనా డివైస్ కావాలి. కానీ 'లోకి'కి ఆ పవర్స్ తన బాడీలోనే, తన మ్యాజిక్‌లోనే ఉన్నాయి. సో క్యాంగ్ వేరియన్స్‌ని కూడా 'లోకి' ఓడించగలడు. సో ఇప్పటి వరకైతే 'లోకి'ని డిఫీట్ చేసే క్యారెక్టర్స్ రాలేదు. నెక్స్ట్ ఎంసీయూలోనే మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అయిన ఎటర్నిటీ అండ్ లివింగ్ ట్రిబ్యునల్ ఈ క్యారెక్టర్స్ ఎంసీయూలోనే కాదు, కామిక్స్‌లో కూడా మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. ఎటర్నిటీ టోటల్ మల్టీవర్స్ అండ్ యూనివర్సెస్‌కి రిప్రజెంటేషన్. ఈ క్యారెక్టర్‌ని 'థోర్ లవ్ అండ్ థండర్' మూవీ ఎండింగ్‌లో చూసాం. అండ్ లివింగ్ ట్రిబ్యునల్ మార్వెల్ మల్టీవర్స్‌లోనే వన్ అబోవ్ ఆల్ తర్వాత అంతటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఈ లివింగ్ ట్రిబ్యునల్. ఈ క్యారెక్టర్‌ని 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' మూవీలో చూసాం. ఈ 2 క్యారెక్టర్స్ 'లోకి' కన్నా చాలా పవర్‌ఫుల్. ఈ 2 క్యారెక్టర్స్ 'లోకి'ని డిఫీట్ చేయగలవు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.